దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 17. ఈరోజు వాక్య భాగము, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము. ఇవి అన్నీయు అప్పగించి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పనంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనము 19వ వచనము. దావీదు శిక్షించబడిన అదే స్థలము దేవుని మందిర నిమిత్తమైన స్థలమయ్యెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినము నుండి దావీదునకు నిజమైన సంతోషము ఆరంభమయ్యెను. తాను ఇంతకు ముందు ఆనందించిన అద్భుతకరమైన దినములున్నను దేవుని మందిరము కొరకైన ఆ స్థలములో తాను నిర్మించిన ఆ బలిపీఠం ముందు తాను పొందిన ఆనందమునకు అవి సాటి అయినవి కావు. తన మందిర నిర్మాణము కొరకైన నమూనాను దేవుడు దావీదునకిచ్చెను. మరియు దాన్ని కట్టుటకై తన కుమారుడైన సొలొమోనును దేవుడు ఏర్పరచుకొనెను అన్న నిశ్చయత దావీదునకు కలిగెను. దావీదు ఇప్పుడు అనుభవించిన ఆనందము ఎంతో ప్రత్యేకమైనది. దేవుని మందిర నిమిత్తమైన పరలోకపు ఏర్పాటును గురించిన ప్రత్యక్షత ద్వారా మాత్రమే అట్టి సంతోషము కలుగును. రాజు ఆనందించెను, ప్రజలు కూడా ఆనందించిరి. అయినప్పటికీ దావీదు మునుపు వెళ్ళిన ఆ అనుభవములన్నిటి గుండా వెళ్ళి ఉండనిచో ఇప్పుడు అతడు ఇట్టి రీతిగా ఆనందించేవాడు కాడు. ప్రతి సందర్భము ప్రాముఖ్యమైనదే. యెహోవా యందలి ఆనందము మనకు బలము. అయితే ఆయన పరలోక నమూనాలను గూర్చిన ప్రత్యక్షత, దానిలోని పాలిభాగస్తులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచి ఉన్నాడన్న విషయమును ఎరుగుట వలన కలుగు ఆనందము ఇతర సందర్భముల్లో మనం అనుభవించిన ఆనందము కంటే ఎంతో మించినది. ఈ ఆనందముతో మనము దేవుడు తన ప్రజల కొరకు ఇప్పుడును రాబో యుగముల్లోనూ కలిగి ఉన్న ఏర్పాటు సంకల్పములోనికి ప్రవేశించుదము. ప్రభువు నిన్ను ఆనందము నుండి ఆనందమునకు నడిపించి నీకు బలమగు దేవుని ఆనందము యొక్క సంపూర్ణతకు నిన్ను చేర్చున్నట్లు ప్రార్థించుము. ప్రైజ్ ది లార్డ్.